ఆహ్లాద్. ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత భక్తి వేదాంత స్వామిరితి నామినే స్వామిరితి నమస్తే నామినే. సారస్వతే దేవే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే కృష్ణాయ గోవిందాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ హే కృష్ణ కరుణా సింధు హే కృష్ణ కరుణా సింధు హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరంగే తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే ప్రణమామి హరిప్రియే ఓం ఉగ్రం వీర మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం జ్వలంతం సర్వతోముఖం నరసింహం దీశనం భద్ర నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం మృత్యుర్మృత్యుం నమాహతం వాంఛాకల్పతరుభ్యశ్చ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త వృంద
Hare Krishna, Hare Hare Krishna, Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Rama Rama, Hare Hare. Okay, Ahlad, you can stop now. Shreyansh, read all the shlokas. Okay, start from here. धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवश्चैव किमकुर्वत सञ्जय। कार्पण्यदोषपहत स्वभावः पृच्छामि त्वं धर्मसम्मुदचेतः यच्छ्रेयस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां त्वं प्रपन्नम्। श्रीभगवानुवाच अशोच्यानन्वचोषस्त्वं प्रज्ञावादांश भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिता। न त्वेवाहं जातुनासं न त्वं नेमे जनाधिपः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुखदुःखदा आगमापायिनो नित्यस्तांस्तितिक्षस्व भारत। Yes. So, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ శ్లోక 2.20 ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకునే వాటిల్లో ఇది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. 20th శ్లోక సెకండ్ చాప్టర్ లో 20th శ్లోక we are going to add this one to our daily chanting. Okay, so Mataji, can I tell? చెప్పమ్మా. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्या शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. Okay. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतो अयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఇది సో ఇది మనమందరం ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. తప్పకుండా ఇది నేర్చుకోవాలి, బై హార్ట్ చేయాల్సిన శ్లోక. సో ఆహ్లాద్కి వచ్చేసింది, ఎందుకంటే బేసిలూడ్స్ కదా, నేర్పించేశారు. సో మనందరం మాతాజీ చెప్పమ్మా. మన డైలీ శ్లోకాస్ నజాయతే మ్రియతే వా కదాచిన్ నేను గీతా జయంతి రోజు చెప్పా మాతాజీ. అవునా, వండర్ఫుల్. ఓకే, సూపర్. ఓకే, గుడ్. ఓకే, అందుకే ఇవన్నీ నాకు చూడకుండా అదే నేర్చుకోవాలి, ఇవన్నీ మనము చూడకుండా చెప్పగలగాలి. ఓకే కదా, మనం శ్లోకాసు బై హార్ట్ చేసి ఏదో ఎవరైనా భగవద్గీత శ్లోకాస్ చెప్పరా అంటే టకటక చెప్పేయడం కాదు, మనము వాటి మీనింగ్ కూడా తెలుసు అని మనకు ఉండాలి. సో మీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? నా జాయతే అంటే ఎప్పుడు పుట్టదంట. మ్రియతే ఏది చావను కూడా చావదంట. ఎయిదర్ అంటే లేదా, అంటే పుట్టదు లేదా చావదు. కదాచిత్ అంటే ఎప్పుడైనా అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అది పుట్టదంట, చావదంట. నా అంటే నెవ్వర్, ఎప్పుడు కూడా. అయం అంటే ఇది, ఏంటి? భూత్వ ఒకప్పుడు ఉండి, అంటే ఉంది. భవిత భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో కూడా ఉండేది. వా లేదా, నా కాదు. భూయః ఇంకా. అజహ జన్మలేనిది, అంటే అన్బర్న్ అంటే అది ఎప్పుడు పుట్టలేదంట, జన్మలేనిది. నిత్యః నిత్యమైనది. శాశ్వత అంటే పర్మనెంట్ గా, శాశ్వతం అంటారు కదా, పర్మనెంట్ గా ఉండేది. అయం ఇది.
పురాణః అంటే పురాణం అప్పుడు ఎప్పుడో పురాణం అప్పుడు అని అంటారు కదా, అంటే సనాతనమైనది ఎప్పటిదో అన్నమాట. లాంగ్ బ్యాక్ ఎప్పటిదో. నహన్యతే అంటే నాశనం లేదు, డిస్ట్రాయ్ చేయలేనిది అన్నమాట. హన్యమానే అంటే అది డిస్ట్రాయ్ చెయ్యలేము, అంటే అవ్వదు కూడా. డిస్ట్రాయ్ చేద్దామన్నా ఏమన్నా కాల్చిన పోదంట, దాన్ని పగలగొట్టిన పోదంట, ఏం చేసినా పోదంట. ఏది శరీరం ఎప్పుడైతే. సో ఇది మనము దీని మీనింగ్ తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఫర్ ద సోల్ అంటే సోల్ గురించి చెప్తున్నది, వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫర్ ద సోల్ దేర్ ఈస్ నెయిదర్ బర్త్ నాట్ డెత్ ఎట్ ఎనీ టైమ్. సోల్ కి చావు పుట్టుక లేదంట. సోలు పుడుతుంది, చచ్చిపోతుంది. ఇప్పుడు మనము అమ్మ కడుపులో నుంచి పుడతాం కదా, అప్పుడు సోల్ పుట్టదు, బాడీ మాత్రమే పుడుతుంది. అప్పుడు చచ్చిపోవడం కూడా బాడీ మాత్రమే చస్తుంది, సోల్ అలాగే ఉంటుంది. He has not come into being, does not come into being and will not come into being. అంటే ఇంతకు ముందు ఉండేది, ఇంత ఫ్యూచర్లో ఉంటుంది, అలా అంటే ఫ్యూచర్లో లేదు, ఇంతకు ముందు లేదు. అంటే దీని మీనింగ్ ఇక్కడ తెలుగులో ఇంకా చక్కగా, ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. అంటే అది దానికి స్టార్టింగ్ ఎండింగ్ లేదనమాట. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ లేదు, అది ఎప్పటి నుంచో ఉంది. దానికి ఫ్యూచర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలియదు అనమాట. ఇప్పుడు నా సోల్ ఉందనుకో, సపోజ్ నేను నా సోలు లోపల ఉన్న సోల్ అది ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియదు. అంటే దానికి స్టార్టింగ్ ఎండింగ్ లేదు, అంటే ఎప్పటికీ ఉంటుంది అని అర్థమైందా? మరియు హీఈస్ అన్బార్న్ అంటే పుట్టలేదు, ఇటర్నల్ అంటే శాశ్వతమైనది, ఎవర్ ఎగ్జిస్టింగ్ అంటే ఎప్పుడూ ఉంటుంది అది. హీఈస్ నాట్ స్లెయిన్ వెన్ ద బాడీ ఈజ్ స్లెయిన్ అంటే ఎప్పుడైతే బాడీని చంపేస్తావో అప్పుడు సోల్ చావదు అని చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ qualitatively the small atomic fragmental part of the supreme spirit is one with the supreme. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ లో చూడండి మీరు, ఈ పిక్చర్ లో ఒక సన్ ఉంది కదా, సన్ చుట్టూ చూడండి స్మాల్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ స్మాల్ పార్టికల్స్ అంతా మనం, ఈ చాలా బ్రైట్ గా ఉన్నది సుప్రీం సోల్ అన్నమాట. సుప్రీం సోల్, ఈ స్మాల్ పార్టికల్స్ అంతా మనం అన్నమాట. ఈ చిన్న పార్టికల్స్ ఇలా ఎంతమంది ఉన్నామో చెప్పలేము, అన్ని పార్టికల్స్ అన్నమాట. మనమందరం ఈ సుప్రీం సోల్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఓకే, హీ అండర్గోస్ నో చేంజెస్ లైక్ ద బాడీ. బాడీ లాగా మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇప్పుడు బాడీకి ఏంటి, అది చిన్నది ఉంటుంది, చిన్న కడుపులో ఉంటుంది, అమ్మ కడుపులో. తర్వాత 5 years అవుతుంది, దానికి ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఏజ్ పెరిగినా కొద్దీ చేంజెస్ వస్తూ ఉంటాయి బాడీలో. కానీ సోల్కి అట్లాంటి చేంజెస్ ఏమీ ఉండదు. సోల్ అలాగే ఉంటుంది అన్నమాట. చిన్నప్పుడు ఎలా ఉండే అలాగే ఉంటుంది. సమ్ టైమ్స్ ద సోల్ ఈస్ కాల్డ్ ద స్టడియర్ కూతస్థ. అంటే దీన్ని ఏమంటాము, కూతస్థ అంటారు. మనం ఇది ఇంత అంటే ఇట్లాంటి టర్మినాలజీ మీరేం వాడాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే దానికి చావు లేదు, ఇంకొకటి ఏంటి పుట్టుక కూడా లేదు. ఓకే, ద బాడీ ఈజ్ సబ్జెక్ట్ టు 6 kinds ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. 6 చేంజెస్ జరుగుతాయంట బాడీకి. ఏంటి, బాడీ ఫస్ట్ అమ్మ కడుపులో ఉంటుంది, ఓంబులో. తర్వాత పుడుతుంది అది, తర్వాత పెరుగుతుంది, తర్వాత ప్రోక్రియేషన్ అంటే అది మళ్ళీ ఇంకొకరికి పుట్టుక ఇస్తుంది కదా. అమ్మ నాన్న అవుతారు కదా. ఒక స్టేజ్ ఫస్ట్ కడుపులో ఉంటారు, తర్వాత పెరుగుతారు, కొంచెం పెరుగుతారు. పెరిగిన తర్వాత పుట్టుక, ఫస్ట్ అమ్మ కడుపులో ఉంటారు, తర్వాత పుడతారు, పుట్టిన తర్వాత కొంచెం పెరుగుతారు, పెరిగిన తర్వాత వాళ్ళు ఇంకొకరికి కూడా పుట్టుక ఇస్తారు. సేమ్ బాడీ, అమ్మ ఎలా అయితే అమ్మ కడుపులో నుంచి వచ్చారో అలాగే వీళ్ళు కూడా వేరే వాళ్ళకి పుట్టుకని ఇస్తారు. మదర్ ఫాదర్ ఉంటారు కదా, అలాగే
బాయ్ కూడా పుట్టుక ఇస్తాడు, అమ్మ కూడా పుట్టుక ఇస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఇంకొక కొత్త వాళ్ళని జన్మిస్తారు. తర్వాత ఏంటి, ఆ బాడీ నాశనం అయిపోతుంది. అంటే డిటోరియేట్ అయిపోతూ ఉంటది. అంటే తగ్గిపోతూ ఉంటది. ముసలితనం వచ్చేస్తూ ఉంటది. తర్వాత చచ్చిపోతుంది. ఇలా ఉంటాయి. 6 స్టేజెస్ ఉంటాయి బాడీకి. కానీ సోల్‌కి ఇలా స్టేజెస్ ఏమీ ఉండవు. అది అమ్మ కడుపులో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. పుట్టాక అలాగే ఉంటుంది. తర్వాత అది పెద్దగయ్యాక అలాగే ఉంటుంది. వేరే వాళ్ళకి బర్త్ ఇచ్చినప్పుడు అలాగే ఉంటుంది. ముసలితనం అయ్యాక అలాగే ఉంటుంది. డెత్ వచ్చినప్పుడు కూడా, డెత్ అయిపోయినాక కూడా ఉంటుందది. తెలుసా? ఇప్పుడు ఒక బాడీ అక్కడ ఉంటే, నేను చెప్పాను ఒకసారి, డెడ్ బాడీ ఉంటే ఆ సోల్ చూస్తూ ఉంటది. ఎలా ఈ బాడీలోకెళ్ళాలా అని చూస్తూ ఉంటది పాపం. అందుకే 12 డేస్ మనకి ఉంటుంది గదా! కర్మకాండ అని 12 డేస్ చేస్తారు. ఎందుకు? అక్కడే తిరుగుతూ ఉంటది ఆ సోలు. ఎలా వెళ్ళాలి? చచ్చిపోయిన బాడీలోకి ఎలా వెళ్ళాలి? పాపం తన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు గదా! సో, వాళ్ళందరిని హ్యాపీ చేయాలని మళ్ళీ ఆ బాడీలోకెళ్ళాలని చూస్తూ ఉంటదనమాట. సో, అందుకోసం ఏం జేస్తారు? ఈ అన్నీ మూసేస్తారు. ఏ హోల్స్‌లో నుంచి వెళ్ళగూడదు. మళ్ళీ ఇంక అయిపోయింది. నీ చాప్టర్ అయిపోయింది బాబు. నువ్వు ఇంకెళ్ళిపో అని చెప్పడమే అన్నమాట. ఎందుకంటే ఆ బాడీలోకి వెళ్ళలేదు అది. వెళ్ళిన బాడీని అంటే అంత తపన పడొద్దు అని. అయిపోయింది అని. ఎందుకంటే డాక్టర్స్ డిక్లేర్ చేసేస్తారు గదా! అయిపోయింది డెడ్ బాడీ అని. కానీ మీకు తెలుసా కొన్ని కేసెస్ జరిగాయి. డాక్టర్స్ డిక్లేర్ చేసేసారు. డెడ్ బాడీ అని చెప్పినాక అక్కడ ఉంటుంది గదా! శ్మశానంలోకెళ్ళాక కొందరు లేచి కూర్చుంటారు తెలుసా మీకు? అలా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. సో, అవి చాలా రేర్ కేసెస్ ఉంటాయి. అంటే దే విల్ కమ్ బ్యాక్ అగైన్. సో, అలా. ద సోల్ హౌఎవర్ డస్ నాట్ గో త్రూ సచ్ చేంజెస్. అది ఆ సోల్ ఎటువంటి చేంజెస్‌కి వేటికి వెళ్ళదు. ద సోల్ ఈస్ నాట్ బోర్న్, బట్ బికాస్ హి టేక్స్ ఆన్ ఎ మెటీరియల్ బాడీ, ద బాడీ టేక్స్ ఇట్స్ బర్త్. అది. బాడీ మాత్రము ఆహ్, పుట్టుక అనేది ఉంటది. చావు అనేది ఉంటది. కానీ ఈ బాడీలోకి సోల్ ఉంటది. బాడీకి పుట్టుక, చావు ఉంటది. ఈ బాడీలో ఆ సోల్ ఉంటది. కాబట్టి అందరూ అనుకుంటారు చచ్చిపోతది అని అనుకుంటారు. కానీ సోల్ ఎప్పటికీ చావదు. అది మళ్ళీ ఆ బాడీలోంచి వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ ఇంకొక బాడీ తీసుకుంటదనమాట. లైక్ హౌ యూ బికేమ్ 5 ఇయర్స్ తర్వాత నువ్వు ఒక యంగ్ మ్యాన్ అయినప్పుడు నువ్వు చేంజ్ అవుతావు గదా! నీ బాడీ చేంజ్ అయిపోతుంది. అలాగే ఇంకొక కొత్త బాడీ తీసుకుంటది. సో, ద సోల్ డస్ నాట్ టేక్ బర్త్ దేర్ అండ్ ద సోల్ డస్ నాట్ డై. అదెప్పుడు పుట్టుక, చావు అనేది లేదు సోల్‌కి. అది బాడీలోకి వస్తదంతే. పుట్టిన బాడీలోకి అదొచ్చి చేరుతది ఆ సోల్. అదెవరు పంపిస్తారు? భగవాన్. భగవాన్ విల్ సెండ్ దట్ సోల్ యాస్ పర్ కర్మ. అంటే మమ్మీ, డ్యాడీ ఏదో కర్మ చేస్తారు గదా! వాళ్ళ కర్మానుసారం వాళ్ళకెటువంటి పిల్లలు పుట్టాలి అనేది వాళ్ళకి దొరుకుతారు. అకార్డింగ్ టు మదర్ అండ్ ఫాదర్. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏం చేసుకున్నారు కర్మ మనకు తెలీదు గదా! వాళ్ళకి తగినట్టుగా, వాళ్ళకి తగిన పిల్లలొస్తారు. సో, ఇదంతా కాలిక్యులేషన్స్. చాలా మ్యాథమెటిక్స్ ఉంటది. ఎ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ దేర్. సో, అది ఎవరు చేస్తూ ఉంటారు? ప్రకృతి, నేచర్ కాలిక్యులేట్ చేస్తూ ఉంటది. ఎలా? బికాస్ నేచర్ నోస్ హూ ఈస్ హి. అంటే నీ హిస్టరీ అంతా తెలుసు. ఇంతకుముందు ఏం చేశావు? నేచర్‌కి తెలుసు బాగా. నేచర్ అన్నీ చూస్తుంది గదా! నేచర్ ఎప్పుడు ఇక్కడే ఉంటది గదా! నేచర్ ఇప్పుడే పోదు. సో, నేచర్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటది. నువ్వేం చేశావు ఇంతకుముందు? అంతకుముందు నీ నీ నువ్వెలా ఉండే? అంతా అబ్జర్వ్ నీదంతా చిట్టా అంతా, నీ హిస్టరీ అంతా నేచర్ చేతిలో ఉంది. సో, నేచర్ ప్రకారంగా నీకు వస్తూ ఉంటదనమాట. నీకు మమ్మీ, డ్యాడీ ఎవరుండాలి? నీకు మమ్మీ, డ్యాడీ ఎవరుండాలో గూడా అదే నిర్ణయిస్తూ ఉంటదనమాట. సో, అలా ఉంటది. సో, మీరందరూ చాలా ఫార్చునేట్ నన్నడిగితే. ఎందుకంటే, ఆల్ హావ్ అంటే స్పిరిచ్యువల్ మమ్మీ, డ్యాడీస్ ఉన్నారు. సో, అలా చాలా తక్కువ మందికుంటారు నాన్న. మీకు తెలీదు. మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారంటే, యూ హావ్ టు మీరు మమ్మీ, డ్యాడీని గాడ్ లాగా చూసుకోవాలి. వాళ్ళే దేవుళ్ళలాగా చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టారంటే ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్.
సో మీరందరు చాలా ఫార్చునేట్ నాకు తెలిసి. అండ్ మీరందరు నాకు దొరకటం నేను ఫార్చునేట్. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా అదృష్టవంతురాలను, ఎందుకంటే మీరందరు దొరకడం ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. సో కాబట్టి మీరంతా గాడ్ గైడెన్స్లో వెళ్తున్నారు. మీరందరూ గాడ్ చేతిలో ఉన్నారు. మీ జుట్టంతా గాడ్ చేతిలో ఉంది. ఎందుకంటే యు ఓన్లీ గేవ్, మీరే ఇచ్చేశారు, సరెండర్ అయిపోయారు. ఎందుకంటే ఇలా కూర్చున్నారు అంటే, భగవద్గీత వింటున్నారంటే గాడ్ చేతిలో ఉన్నారు. ఓకే, సో ద సోల్ డస్ నాట్ టేక్ బర్త్ దేర్ అండ్ ద సోల్ డస్ నాట్ డై. ఎనీథింగ్ విచ్ హ్యాస్ బర్త్ ఆల్సో హ్యాస్ డెత్. దేనికైనా పుట్టుక ఉంది అంటే దానికి తప్పకుండా డెత్ కూడా ఉంటుంది. అండ్ బికాస్ ద సోల్ హ్యాస్ నో బర్త్, he therefore has no past, present or future. He is eternal, ever existing and primeval. That is, there is no trace time అయిపోయింది in history of his coming into being. సో ఇది ఏం లేదు, ఇంతే నేను చెప్పదలుచుకునేది. సో మనం అంతా చెప్పేసుకున్నాము. సో బాడీ చేంజెస్ తోటి సోల్ ఎఫెక్ట్ కాదు. సో ఇదే మెయిన్, చావు పుట్టుక లేనిది. సోలు మళ్ళీ ఎవరిని వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పుట్టనివ్వదు. చిల్డ్రన్ ఉండరు, సోల్కి చిల్డ్రన్ ఉండరు. బాడీకి చిల్డ్రన్ ఉంటారు కానీ సోల్కి చిల్డ్రన్ ఉండరు. ఓకే, ఇది మెయిన్. ఓకే, సో మనము ఇంకా అందరు వాంఛాకల్ప చెప్పండి. టైం అయిపోయింది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సే వాంఛాకల్ప. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి శ్రీల ప్రభుపాద్ కి అనంత కోటి